హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మొన్న యూట్యూబర్ వైష్ణవిని వాళ్ళ హస్బెండ్ హరిబాబే చంపేసిన ఘటన మనం చూసాం. అయితే ఇప్పుడు వైష్ణవి ఫ్యాన్స్ అంతా కూడా ఆ హరిబాబు ఇంటికి నిప్పు పెట్టారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ బందోబస్తు భారీగా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఏం జరిగింది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? యూట్యూబర్ వైష్ణవి, ఆమెది అక్కడ జగిత్యాల జిల్లా కోరట్ల మండలం మాదాపూర్ అనే గ్రామం. అందులో దుర్గాప్రసాద్ రాని వీళ్ళ అమ్మ నాన్న. ఈ అమ్మాయి 19 ఏళ్ల టైంలో అక్కడ ఉన్న అయ్యప్ప గుట్టలో ఉండే చిత్తారి హరిబాబుని కొన్ని లవ్ చేసింది. ఈ లవ్ ని ఇరు కుటుంబాల్లో కూడా వ్యతిరేకించారు. బట్ వీళ్ళు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత బాగానే ఉన్నారు. అంటే పెళ్లి అయి కూడా 1 year అయింది. సో ఈ అమ్మాయి ఖాళీగా ఉండడం ఇష్టం లేకుండా యూట్యూబ్ ఛానల్లో వైష్ణవ్ అమ్మ అనే ఒక ఛానల్ ఓపెన్ చేసింది. అది మెల్లగా బాగా పాపులర్ అయింది. దాదాపు 50,000 మంది పైన సబ్స్క్రైబర్లు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తోనూ వాళ్ళ అత్తతో కలిసి కూడా చాలా వీడియోలు చేసి అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారనేది అర్థమవుతుంది. ఈ అమ్మాయి కూడా సరదాగా ఆట పట్టిస్తూ వాళ్ళ అత్తమ్ని వాళ్ళ హస్బెండ్ ని చేయడము, వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా వీడియోలు వచ్చాయి. అవన్నీ కూడా పాపులర్ అయింది. కానీ సడన్ గా చంపేశాడనే కరికి షాక్ అయ్యారు. ఎందుకంటే వైష్ణవి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. సో లక్షల్లో వీడియోలు చూసే ప్రేక్షకులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకసారికి షాక్ అయ్యారు. ఇదేంటిది, ఇంత బాగున్నారు కదా, హ్యాపీగా ఉన్నారు హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ అత్తగారితో కూడా చాలా వీడియోలు చేసింది, ఎందుకు సడన్ గా ఇలా అయింది అనేది అందరికి షాక్ అయింది. దాని తర్వాత సమాధి దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళ అన్న సంతోష్ ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తూ ఉన్నాడు. నాకు చెల్లి అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు. ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి. మరోవైపు తను తప్పించుకున్నాక పోలీసులు వేట ప్రారంభించారు. దాంతో పోలీసులు అయితే ఇతన్ని కోరుట్ల శివారులో పట్టుకున్నామని చెప్తున్నారు. ఇతనితో పాటు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు, అంటే ఈ హరిబాబు తల్లిదండ్రులు కూడా వేధించారు. ముఖ్యంగా తల్లి లక్ష్మి, చిత్తారి లక్ష్మి, చిత్తారి అశోక్ అండ్ ఆనంద్ అని వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉన్నారు ఈ అబ్బాయికి. వాళ్ళిద్దరు కూడా వేధించారు. యాక్చువల్గా ఏంటంటే పోలీసులకు అతను వీళ్ళ ప్రేమ వివాహం బాగానే ఉంది, పెళ్ళైనాక బాగానే ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. అయితే అబ్బాయి తల్లిదండ్రులు, ముఖ్యంగా వాళ్ళ తల్లి లక్ష్మి, వాళ్ళ బ్రదర్స్ అశోక్ ఆనంద్, వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి అతనికి బోధించడం మొదలుపెట్టారు. నీకు బ్రహ్మాండం కట్నం వచ్చి ఉండేదిరా, నువ్వు ఈ పిల్లని చేసుకుని కట్నం ఏమి లేదు, ఆ పిల్ల ఏం జాబ్ లేదు, ఏం లేదు. ఈ అబ్బాయి ఏమో ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. సో సరిపోయే అంత డబ్బులు లేవు. దాంతో ఈ అబ్బాయికి కూడా ఈ బిగినింగ్ ఉండే రొమాన్స్ అంతా పోయినాక ఈ అబ్బాయికి కూడా అనిపించడం మొదలైంది, ఈ అమ్మాయిని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నేను వేరే చోటు చేసుకుంటే నాకు మంచిగా కట్నం వచ్చి ఉండేది కదా అన్నది ఈ అబ్బాయిలకు కూడా వచ్చేది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని వేధించడం మొదలు పెట్టారు. సో దాంతో ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సరే ఏదో జరిగిపోయింది, కూతురని హ్యాపీగా ఉంటే బాగుంటుందని ఒక 5 లక్షలు పెట్టి ఒక భూమి కొని అబ్బాయి పేరుతో పెట్టారు. దాంతోపాటు గోల్డ్ కూడా కొంత పెట్టారు. కానీ అది సరిపోలేదు అనేది అబ్బాయికి ఉంది. సో ఇంకా ప్రెజర్ చేస్తే ఇంకా ఇస్తారు అంటే మామూలుగా ఏంటంటే ఈ కట్నం అనేది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం ప్రెజర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మనం ప్రెజర్ కంటిన్యూ చేయాలి అన్న ఒక మైండ్ సెట్ వీళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఈజీగా అనిపిస్తుంది కదా, ఇంట్లో మన కంట్రోల్లో ఉంది అమ్మాయికి పెద్దగా సపోర్ట్ సిస్టమ్ లేదు, సో మనం ఏమన్నా చేయొచ్చు అన్న ధోరణి వీళ్ళలో పెరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళు 3 అన్నదమ్ములు ఉన్నారు, స్ట్రాంగ్ ఫ్యామిలీ. దాంతో అమ్మాయి వీక్గా ఉంది. ఎప్పుడు లవ్ స్టోరీలు ఇదే జరుగుతుంటాయి. లవ్ స్టోరీలు ఏంటంటే ఇవన్నీ ముందుగా చూసుకోరు. ప్రేమ అంటే అది ఒకటే మాత్రమే చూస్తారు. ఇతనంటే నాకు ఇష్టం అనేది ఈ అమ్మాయి చూస్తుంది, ఈ అమ్మాయి అంటే ఇష్టం అనేది చూస్తుంది తప్ప పెళ్ళైనాక మన లైఫ్ ఎలా ఉండబోతుంది, అతని వైపు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మైనస్లు ఏంటి, మన వైపు ఏమున్నాయి, ఈ బ్యాలెన్స్ కుదురుతుందా లేదా, తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి, ఈ జాబ్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి పెళ్లికి ముందు. అరేంజ్డ్ మ్యారేజ్లైనా లవ్ మ్యారేజ్లైనా ఇవి చేయాలి. అరేంజ్డ్ మ్యారేజ్లో కొంతవరకు పెద్దవాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు. అంటే మన పాపని ఇస్తున్నాము, వాళ్ళకి ఆస్తి ఏముంది, వాళ్ళ జాబ్ ఏముంది, అతని పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లు ఏంటి, వీళ్ళిద్దరు పిల్లలు కనుక్కుంటే ఎలాగా, ఇవన్నీ ఆలోచిస్తారు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి. కానీ లవ్ మ్యారేజ్లో వీళ్ళే చేయాలి. వీళ్ళేమో ఎక్కువ మంది ఈ లవ్ మ్యారేజ్లకు వచ్చేసరికి వీళ్ళు పెళ్లి తర్వాత ఏంటి అనేది థింకింగ్ రాదు. పెళ్లి చేసుకోవాలన్నది ఎదిరించడంలో ఉండే థ్రిల్,
ఇవి మాత్రమే వీళ్ళు చూసుకుంటారు తప్ప ఎక్కువగా లవ్ మ్యారేజ్లు ఈ మధ్య క్రైసిస్ కి గురి కావడం, విడాకులు చోటు చేసుకోవడం ఎక్కువ లవ్ మ్యారేజ్లోనే అవుతున్నాయని డేటా చెప్తుంది. సో అందుకని దీని ప్రధాన కారణం ఇప్పుడు నేను చెప్పింది. ఈ అమ్మాయి కూడా అదే, అంటే పెళ్ళైనాక ఏంటి తన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఈ అమ్మాయి కూడా ఏమో ఆలోచించడానికి లేదు. అంత వయసు కూడా లేదు. అమ్మాయి వీడియోలు చూస్తే కూడా అమ్మాయికి పెద్ద మెచ్యూరిటీ లేదని అర్థమవుతుంది. దాంతో జీవితం సరదాగా అనిపిస్తుంది కానీ బిగినింగ్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, అందుకనే ఎక్స్పీరియన్స్ ఉంటే పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వీళ్ళ తరపున వాళ్ళన్నీ ఆలోచిస్తారు. లవ్ మ్యారేజ్కి వచ్చేసరికి ఈ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండదు, వీళ్ళ మీద బర్డెన్ ఉంటుంది, వీళ్ళేమో అంత దూరం ఆలోచించరు. సో ఆ యాంగిల్ ఇక్కడ కనబడుతుంది. దాంతో ఈ హరిబాబుకి ఈ అమ్మాయికి మధ్య గొడవలు మొదలైన ఈ క్రమంలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది 4వ నెల. సో ప్రెగ్నెంట్ అయినాక కూడా వేధిస్తున్నారు. ఇట్లాగా గొడవల్లో మొన్న ఆ రోజు ఇద్దరి మధ్య గొడవ ముదిరిపోయి ఇతను కోపంతో మరి ఆ మాటలు, గొడవలు అన్నాక మాటలు దొల్లుతాయి, దాంట్లో కోపంతో కత్తి తీసి చంపేశాడు అనేది పోలీసులు చెప్తున్నారు. అంటే అతను ప్రీప్లాన్డ్ గా అమ్మాయిని చంపాలనుకోలేదు, కానీ గొడవలో ఆమెని చంపేశాడు అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే ఆమె యూట్యూబర్ కావడం, ఆమె ఫాలోయింగ్ ఉండడంతో బాగా ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. ఎందుకంటే మనకి యుద్ధం తప్ప లోకల్ గా వేరే కాన్ఫ్లిక్ట్ ఉన్న ఇష్యూస్ ఏమీ లేవు కాబట్టి వివాదం ఉన్నవి, ఇది బాగా వైరల్ అయిపోయింది అనమాట. రెండోది ఈ అమ్మాయి క్యూట్ గా చిన్నపిల్లలాగా ఉండడం, క్యూట్ గా వీడియోలు చేయడం, అయ్యో అనే ఫీలింగ్స్ అందరికి వచ్చాయి. దాంతో నిన్న హరిబాబు ఇంటికి వెళ్ళి చాలా మంది నిప్పు పెట్టారు. నిప్పు పెట్టడమే కాకుండా పోలీసులను కూడా డిమాండ్ చేశారు. ఇంత ఘోరంగా చంపాడు ఆ అమ్మాయిని, కట్నం కోసం హరిబాబుని మాకు అప్పగించండి అని పోలీసులను కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అది ఎట్లాగూ చేయలేరు కదా, మామూలుగా లీగల్ గా అబ్బాయిని కోర్టుకు పెట్టి అబ్బాయి ఫ్యామిలీ ముగ్గురిని కూడా, ఫ్యామిలీలో తల్లి ఇద్దరు బ్రదర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. ఈ నలుగురిని కోర్టుకు పెట్టారు, కోర్టు రిమాండ్కి పెట్టింది. సో ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళు నిన్న వెళ్ళి ఇంటికి నిప్పు పెట్టారు అని చెప్తున్నారు. అయ్యప్ప గుట్టలో నిన్నంతా కూడా బాగా ఒక రకమైన కలకలం చెలరేగింది. ఎందుకంటే లోకల్స్ అంతా కూడా అబ్బాయికి వ్యతిరేకంగానే ఉన్నారు, వీళ్ళు నిప్పు పెట్టారు ఆగ్రహంతో. సో దాంతో ఇది మళ్ళీ ఇంకొకసారి న్యూస్ వైరల్ అయింది. పోలీసులు అయితే దాన్ని అడ్డుకున్నారని చెప్తున్నారు. సో అంటే ఆ పెట్టిన వాళ్ళు మేము వైష్ణవి ఫ్యాన్స్ అని చెప్తున్నారని చెప్తున్నారు. సో ఏదేమైనా వీళ్ళకి గట్టిగా శిక్ష పడే విధంగా చేయాలి. చేయాలంటే ఇప్పుడు ఫ్యాన్స్ వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆవేశంలో నిప్పు పెట్టడం కాదు, ఓపిక్ గా కేసు దగ్గరుండి కేసుని స్ట్రెంగ్తన్ చేయాలి. మామూలుగా ఏం జరుగుతుందంటే చాలాసార్లు విక్టిమ్ వీక్ గా ఉన్నప్పుడు పోలీసులు కూడా దాన్ని సీరియస్ గా కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ సార్లు వాళ్ళ మీద వేరే ప్రెజర్ ఉన్నప్పుడు ఇలాంటి కేసుల్ని వాళ్ళు పర్ఫెక్ట్ చేయలేరు. పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. జనరల్ గా అవతల వాళ్ళు కొంత డబ్బులు ఉండి మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్స్ మేనేజ్ చేసుకొని మంచి అడ్వకేట్లను పెట్టుకొని వాళ్ళు కొంతకాలం తర్వాత 1 month 2 months తర్వాత బయటకు వచ్చేస్తారు. మీడియా కానీ ఈ సో కాల్డ్ ఫ్యాన్స్ కానీ కన్సిస్టెంట్ గా ఎవరు కూడా చేయరు మనకు. అందుకని కేసులంతా కూడా జరిగినప్పుడు స్పాంటేనియస్ గా పాపులర్ అవుతాయి తప్ప ఆ తర్వాత ఆ కేసు ఏమైంది అనేది ఎవడు పట్టించుకోడు. ఇందులో కూడా ఇంతే, వైష్ణవి తరపున గట్టిగా వాళ్ళ బంధువులు ఉండి కేసుని తీసుకెళ్తే తప్ప ఈ అమ్మాయికి న్యాయం అయితే జరగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.